ఊరి పూడ ఏం చేస్తున్నావురా? ఫోన్లో ఒత్తుతున్నావు. ఆగు బాపు, గేమ్ ఆడుతున్నా. ఒకటే ఒక గేమ్ ఆడతావు. గేమ్ మంచిగా ఉన్నాయి. నీ బొంద గేమ్ ఏం గేమ్ ఆడతావురా? ఆదివారం రోజు వచ్చిందంటే చాలు ఫోన్ పడతావు, గేమ్ ఆడతాడట. గేమ్ మరి ఆదివారమే కా బాపు, నేను ఇంటికాడ ఉండేది. రోజు బడికే పోతా కదా, ఒకసారి ఆడుకుంటే ఏమవుతుంది? మంచిగా ఉన్నది గేమ్. ఆడిన కొద్ది ఆడబుద్ధి అవుతుంది. మంచిగానే ఉంటుందిరా. మీ అమ్మ అత్తే ఇంకా మంచిగా ఉంటుంది. అమ్మ దుకాణాలకి ఏంది ఆ బాపు, లేట్ వస్తుంది. ఏమోరా, మీ అమ్మ గురించి నాకేం చెప్తున్నావు? సిట్ట నడుచుకుంటా 6 నిమిషంలో కూడా వస్తుంది ఇంటికి. ఏమనుకుంటున్నావు? అరే పోడా, ఏం చెప్తున్నావు? ఫోన్ పట్టుకొని వస్తే వద్దుతున్నావు. నీకు అసలు ఫోన్ వాళ్ళు ఇచ్చిండ్రా? కొంచెమన్నా బుద్ధి లేదారా మీ నాన్నకు? అగో మధ్యలో నేనేమన్నా, నేను నన్ను తిరుగుతున్నావు? ఆడే నా ఫోన్ తీసుకొని గేమ్ ఆడతానంటే ఇచ్చా. ఆడే బలవంతంగా తీసుకున్నాడు. మళ్ళీ నన్ను అంటావైంది బుద్ధి లేదని. ఆడు పోరాడేనా? ఆడు ఫోన్ అడుగు ఇస్తావానికి? చూడు వస్తే వదులుతుండు. నేను వచ్చా అన్న సోయి కూడా లేదానికి. అరే వినబడతలేదా? ఏమైంది బాబు గట్ల కొట్టినావు? ఒకసారి చూడరా, మీ అమ్మ వచ్చింది. నేనేదో నీకు ఫోన్ ఇచ్చి నిన్ను ఆగం చెప్తున్నట్టు నన్ను అంటుంది. నా మీద ఎగిరెగిరి పడుతుంది. ఏమి ఎగురుడు బిగురుడు అని బాగా మాట్లాడుతున్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇలా నడవాలి. అరే నేనేమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది? ఎగిరెగిరి పడుతున్నావా అని అంటున్నా, అంతే కదా. అరే ఒక మాట అనకుండా బతుకుతావేంది? అయ్యో అమ్మ, నువ్వు ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చినావా? దుకాణంలోకి అయినావుగా, నేను ఇంటికి వెళ్ళి ఎట్లా వచ్చినావే? గాలి మోటార్ మీద ఎగురుకుంటూ వచ్చిండ్రా, అందుకే ఇంటికి వెళ్ళి వచ్చిన. ఇంకా మాట్లాడుతున్నావారా? నీకు ఫోన్తో ఏం పనిరా? ఫోన్ పట్టుకొని ఆడుతున్నావు గేమ్. ఫోన్లతోని ఎంతమంది ఆగమవుతుందో తెలుసారా ఊళ్ళే పోరాడు. అల్లెక్క నువ్వు అవుతావా? అయ్యో నేను ఒకటేసారి ఆడింది గేమ్. నేను ఊరికి ఆడతానా? ఏదో ఒకసారి ఆడతా అంతే. ఏదో ఒకసారి కాదు, అసలు నువ్వు ఫోనే ముట్టకు. ఫోన్ ముట్టినావంటే నీ గుణగాళ్ళని తిరుగుతాయి. ఏమనుకుంటున్నాయి? ఎందుకే అమ్మా గట్లా అంటావు? అందరూ నా దోస్తుగాని వాళ్ళందరూ గేమ్లు ఆడుతుందో మంచిగా ఫోన్లల్లో. నువ్వేమో గేమ్ ఆడనియో ఏం ఆడనియో. వాళ్ళకు పైసలు బాగున్నాయిరా, వాళ్ళు ఫోన్లు ఆడతారు, అన్నీ చేస్తారు. మన దగ్గర లేవు కదా పైసలు. పైసలు లేకపోతే బాగా ఫోన్ ఉంది అండి. నేను ఏమైనా కొత్త ఫోన్ కొనియమంటున్నానా? బాగా ఫోన్లోనే ఆడుకుంటున్నా కదా. ఇప్పుడేమో బాగా ఫోన్లోనే ఆడతావు. కొన్ని రోజులైనాక కొత్త ఫోన్ కావాలని అంటావు. నాకు తెలియదేంటి? అట్లా పక్క పోంటి పరమేశ్వర్ కొడుకు కూడా అట్లనే చేసిండు. ఆయన ఫోన్ పట్టుకొని ఆడిందట. కొత్త ఫోన్ కొనిచ్చేదాకా పట్టిండు. మొన్న కొత్త ఫోన్ కొననే కొన్నాడు అలా నాన్నకి. ఆ పోరానికి ఫోన్ కొన్నప్పటి నుంచి ఫోన్లో గేమ్లు ఆడి ఏదో మెడిసిన్లు పట్టుకొని మెడిసిన్ల రోగం వచ్చిందట. హాస్పిటల్నే ఉన్నారు వాళ్ళు. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా వాళ్ళకు రోజు? అనుకో మెడిసిన్ల రోగం వస్తే నాకెందుకు చెప్తున్నావు? నాకేమన్నా వచ్చింది అయింది ఆ రోగం? అరే కడ్డు కూడా, ఆ రోగము నీకు వస్తే మా దగ్గర పైసలు లేవేం లేవు. అర్థమవుతుందా నీకు? అందుకే ముందు జాగ్రత్త కొద్దిగా ఫోన్లు వీళ్ళని పక్కకు వాడేసి బుద్ధి చదువుకో. మొద్దు నిలబడ్డావు. కొద్దిగా బుద్ధి చెప్పాలని తెలియదా నీకు? అరే నేను చెప్తే వింటాడా? కట్టుపోరాడే ఏడింటాడు. నేను చెప్తున్నా. జేబులోకి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు, గేమ్ ఆడనే ఆడతాడు. నీ అవ్వత్తి ఇడుతుంది రారా అంటే ఏం ఇప్పుడు రానే రాదు, దుకాణాలకి ఏంది అది అని చెప్పబట్టి ఏం చెప్తావు చెప్పు నీ కొడుకు. ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావేమో నీకు అర్థమవుతుందా? నీకు తెలకుండా నీ ఫోన్ ఎట్లా తీసుకుంటాడు? నువ్వు ఇస్తేనే కదా తీసుకునేది. ఇంకా ఏం చేసుకొస్తున్నావా అని? అదంతా కాదే, ఎందుకే ఇంత లొల్లి చేస్తున్నావు? ఇంత గాయ తయారవుతున్నావు. చిన్న విషయానికి ఇంత పెద్ద గాయ లొల్లి చేయబడుతుంది. ఇప్పుడు ఇదంతా లొల్లి పక్క పొంటోళ్ళని రావాలి నైట్కి వచ్చి మన ఇజ్జత్ పోవాలన్నా. బాగానే ఉంది ఇక ఇజ్జత్, నీకు బాగానే ఉంది. ఇక పక్క పొంటోళ్ళు వచ్చి చూస్తే ఇజ్జత్ పోతుంది అనేది. ఇంకా మాట్లాడుతుంది ఇంకా ముఖం పెట్టుకొని. అమ్మ వదిలే, ఎందుకే చిన్న విషయాన్ని పెద్దగా ఎత్తావు? అబ్బా ఫోన్ ఇచ్చేసిన కదా బాబుకి, ఇంకెందుకు గౌరవ ఇస్తున్నావు? సపరేట్ పోయి వంట అయిపోయినాడు. పో వంట అయిపో. ఏం ఊరుతున్నావు? ఊకే ఊరు వద్దాని లెక్క ఎప్పుడు అల్లు పెట్టి అల్లినట్టే ఊరుతావు. నేను అల్లు పెట్టాను. నేను ఇప్పుడు పోయి వంట చేస్తే మంచిగా తింటారు అన్నట్టు మీరు. అసలు వంట ఏం లాగుండి మీ కడుపులు ఎండాలి అయ్యామనుకుంటున్నాము. అయ్యో అమ్మకి ఇట్లా చేసింది. వంట అయ్యకపోతే ఇప్పుడు మనం ఏం తింటాం బాబు? అంతా నువ్వే చేసినావు. మొత్తం నువ్వే చేసినావు. ఇప్పుడు ఏం తింటాం రా మామ? ఆకలితో నిండుడే ఇక ఇయ్యాల.